అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు 9 ఏండ్ల వయస్సులో మహావతార్ బాబాజీ గారి దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శన విశేషాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు చీకటంటే చాలా భయం. సాయంత్రం ప్రొద్దుపోతున్నదంటే ఒక్కడిగా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అంత భయం. అలా జరిగేటప్పుడు నాకు 9 ఏండ్ల వయస్సప్పుడు ఉపనయనం అయింది. ఉపనయనం అయిన ఒక నెలకి దాదాపు ఒక నెలకి ఒకరోజు సాయంత్రం పూట భయంగా ఉంది. బాత్రూమ్ వస్తున్నది. మా గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో 2 రూముల్లో ఉండేవాళ్ళం మేము. నాన్న శివాలయం చేసేవాళ్ళు. అప్పట్లో పూజారికి ఇల్లు లేక అక్కడిచ్చారు మాకు అకామిడేషన్. మేమున్న రూములకు ఎదురుగా బావి ఉన్నది. ఆ బావి వెనక డిసెంబరాల చెట్టు. చీకటిగా ఉంటుంది బావి దగ్గర అంతా కూడా. నాకు బాత్రూమ్ వస్తున్నది. గాలి గోపురం ఉంటుంది బయట. గోపురం, గాలి గోపురం అంటారు మా ఊరు మాటల్లో. ఆ గాలి గోపురంలో మా అమ్మ కూర్చోంది. తోడు రమ్మన్నాను. నేను బాత్రూమ్ వెళ్ళాలి, తోడు రమ్మన్నాను. ఆమె ఇక్కడే ఉన్నాను కదా వెళ్ళు అంటే నాకు ధైర్యం ఇవ్వడానికి. ఇక్కడే ఉన్నాను కదా వెళ్ళు, ఎవరు ఎత్తుకోబోరు నిన్ను అన్నది. సరే అని నేను ఆమెను చూస్తూ ఆ బావి దగ్గర చీకటిగా ఉంది కదా అక్కడికి వెళ్ళి ఇంకా బాత్రూమ్ పోదామని అట్లా కూర్చుంటున్నాను. బాత్రూమ్ పక్కన ఎడమకాలు సగం మడిచి, ఎడమకాలు నేల మీద ఆంచి, కుడికాలు సగం మడిచి కూర్చొని జుల్పాలు ఉన్నాయి ఇంతవరకు దగ్గర 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 మెరిసిపోతున్నారు. వెలుగు ఎంత వెలుగు అంటే అంత వెలుగు. ఆ వెలుగులో ఆయన 2 చేతులు ఇట్లా పెట్టి ఎందుకు భయపడుతున్నావా, ఇలారా ఇలారా అని పిలిచారు నన్ను. నేను భయపడిపోయి అక్కడి నుంచి వచ్చేసి అమ్మకి చెప్పాను, అక్కడ ఎవరో పిలుస్తున్నారు నన్ను, అక్కడ ఎవరో పిలుస్తున్నారని. ఆమెకు కనపడలేదు. ఆమె అరిచింది, ఎవరు లేరు, ఏదో ఒక వేషాలు వేస్తుంటావు, తోడు రాలేదని అన్నారు. సరే నాకు ఇంకా భయం అయిపోయింది. ఎవరు కనిపించారో తెలియదు. మరుసటి రోజు ప్రొద్దున స్నానం చేసి శివాలయం ఉంది కదా అభిషేకం చేయడానికి వినాయకుడికి, శివుడికి అందరికీ ఒక బిందెతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తాం. గర్భాలయంలో లైట్లు ఉండవు. పాతకాలం గుళ్ళలో ఇప్పుడు కూడా గర్భాలయంలో లైట్లు ఉండవు, దీపారాధన తప్ప. నేను ఆ శివుడి మీద బిందెతో, శివలింగం మీద బిందెతో నీళ్లు పోద్దామని ఇట్లా బిందె పైకి ఎత్తాను. కొంచెం శివలింగం ఎత్తుగా ఉంటుంది. అమృతేశ్వర స్వామి పేరు. పానివట్టం కింద ఈయన కూర్చోన్నారు. పద్మాసనం వేసుకొని కూర్చోన్నారు. ఇప్పుడు నాకు ముందు రోజు రాత్రి కనిపించిన స్వామి. ఆయన ఏం చెప్తున్నారంటే, అక్కడ కాదు ఇక్కడ పోయి అంటున్నారు నన్ను. అంటే శివలింగం మీద కాదు ఇక్కడ పోయి నీళ్ళు అని. నాకు భయం వేసి కుమ్మరిచ్చేసి బిందె అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి గుడిలోకి ఒంటరిగా గర్భగుడిలోకి పోవాలంటే భయం. గుడి వెనక చిన్న చండీశ్వర స్వామి గుడి ఉంటుంది. చిన్న చండీశ్వర స్వామి గుడిలో మరుగ్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళి నీళ్లు పోయాలంటే భయం. చీకట్లో ఆయన ఎక్కడ ఉంటాడో అని. అలాగా నా బాల్యం అంతా కూడా దాదాపు మొదలే చీకటి అంటే భయం. పైపెచ్చు ఆ కనిపించింది మహాత్ముడు అని తెలియదు, ఎవరో అని ఆదుర్ద, భయం లోపల నుంచి. చీకటి అంటే, చీకటిలోకి పోవాలంటే పగలు కూడా ఎక్కడైనా చీకటిగా రూమ్గా ఉంటే ఒక్కడిగా వెళ్ళేవాడిని కాదు లోపలికి, ఆయన ఎక్కడ ఉంటాడు అని భయం. అలా మహావతార్ బాబాజీ మీద భక్తి కంటే భయంతోనే నా బాల్యం అంతా గడిచిపోయింది. అయితే ఆయన మహావతార్ బాబాజీ అని నాకు ఎట్లా తెలిసింది అంటే, నేను పెరిగి పెద్దయి పెళ్ళయిన తర్వాత, పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళయ్యే కొంచెం ముందు వరకు నేను సిటీ వాతావరణంలో లేను. పల్లెటూరులో ఉన్నాను. తర్వాత వేద పాఠశాలలో చదువుకున్నాను. వేద పాఠశాల నుంచి మళ్ళీ పల్లెటూరుకి వచ్చాను మా ఊరికి. మా ఊరిలోనే ఉన్నాను. ఊరు తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు. ఎప్పుడైనా వెళితే నెల్లూరుకి వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదివే వరకు నాకు నెల్లూరు సిటీస్ పెద్దగా తెలియదు. ఏదో ట్రావెల్ పోవడం రావడం తప్పితే. అలా జరిగిపోతుండేది. తర్వాత పెళ్ళయిన తర్వాత ఎక్కువ బయట పూజలకి వాటికి బెంగళూరు, హైదరాబాద్ అటు వెళ్తుండేవాడిని. వెళ్ళేటప్పుడు ఎప్పుడు పుస్తకాలు చదవడం అలవాటు నాకు, ఆధ్యాత్మిక గ్రంథాలు.
ఏదో ఒక అప్పట్లో ఉన్న నా ఆర్థిక పరిస్థితులను బట్టి ఏదైనా బుక్ కొనుక్కొని ట్రావెలింగ్‌లో బుక్ చదువుతూ వెళ్ళేవాడిని. అలా ఎప్పుడూ నేను ఆర్టీసీ బస్ స్టాండ్‌లో నెల్లూరులో ఒక బుక్ చూస్తుండేవాడిని. 'ఒక యోగి ఆత్మకథ' అని. కానీ బుక్ మీద పరమహంస యోగానంద గారి ఫోటో ఉండేది. ఆయన జుట్టు అంతా ఉండేది. బొట్టు ఏమి ఉండేవి కాదు. నేను మన గ్రంథం కాదేమో, అంటే హిందూ ఆధ్యాత్మిక సనాతన దానికి సంబంధించిన గ్రంథం కాదేమో అని అనుకొని నేను కొనేవాడిని కాదు. ఎందుకో ఒకరోజు బెంగళూరుకు పోతూ ఆ బుక్ ఇంకా బస్సు రావడానికి టైం ఉంటే బుక్ చేతికి తీసుకొని మొదట 2 పేజీలు ఉపోద్ఘాతం, మొదటి 2 పేజీలు చదివాను. ఇది సనాతన సంప్రదాయానికి సంబంధించిన గ్రంథం లాగానే ఉందని కొనుక్కున్నాను. కొనుక్కొని చూడండి, అప్పుడు కూడా నేను కొన్నానే కానీ చదవలేదు, అలా ఉండిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకానొక సందర్భంలో ఆ గ్రంథం చదవడానికి ప్రారంభం చేశాను. చదువుతూ ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే మధ్యలో ఒక ఫోటో ఉంది. అది మహావతార్ బాబాజీ ఫోటో. అప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది, ఈ మహానుభావుడిని నేను దర్శించింది. ఏ మహానుభావుని దర్శనం కోసం అయితే తప్పిస్తారో, తపస్సు చేస్తారో, అటువంటి మహానుభావుని దర్శనం నాకు సునాయాసంగా నా 9వ ఏటనే లభించింది అని నాకు అప్పుడు అర్థమైంది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ఆయన ఫోటోని ప్రింట్ తీయించుకొని ఫ్రేమ్ కట్టి లామినేషన్ చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో దేవుడి రూమ్లో ఆ ఫోటో పెట్టుకుంటే దేవుడి రూమ్కి ముందు ఇట్లా వాక్వే లాగుంటుంది. ఆ వాక్వేలో వెళుతూ ఇట్లా దేవుడి రూమ్ వైపు తిరిగి చూడాలని భయపడేది మా ఆవిడ కూడా. ఎందుకంటే వారి కళ్ళు పైకి ఉంటాయి కదా. రాత్రిపూట ఒక్కోసారి దేవుడి దీపారాధన వెలుగులో ఒక్కోసారి కరెంటు పోయినప్పుడు దేవుడి రూమ్ వైపు చూడడానికి కూడా భయపడుతూ ఉండేవారు మొదట్లో. నేను అప్పటి నుంచి నిరంతరం ఒకటే నామం, బాబాజీ 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 జపం చేసుకున్నాను ప్రతిరోజు. నేను ఇప్పటికి కూడా ఏదైనా రాసినా శ్రీకృష్ణ బాబాజీ శ్రీకృష్ణ అని రాస్తాను. అది అలవాటైపోయింది. అలా జరుగుతున్న సందర్భంలో మహావతార్ బాబాజీ స్వయంగా నాకు ఒక మంత్రం ఉపదేశం చేశారు. అది వారణాసిలో. అది ఎలా జరిగింది, ఆ మంత్రం నాకు ఎలా లభించింది, స్వప్నంలో ఉపదేశం చేశారు. స్వప్నం అని చెప్పలేను, మెలకువ అని చెప్పలేను. ఆ స్థితిలో నాకు అలా గుర్తుండిపోయింది ఆ మంత్రం. అది ఎలా జరిగిందనే దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్ చేయగలరు. నేను ఇంతవరకు చెప్పిన ఇక ముందు బాబాజీ మహావతార్ బాబాజీ గారి గురించి మహావతార్ బాబాజీ గారి గురించి చెప్పబో ప్రతి మాట. అంతేకాకుండా నేను ఏ వీడియోలో మీతో ఏం ముచ్చటించినా హృదయం నుంచి చెప్పే మాటలే, అంతే తప్ప వేరే ఏమీ కాదు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయగలరు. విన్నందుకు ధన్యవాదములు. మహావతార్ బాబాజీ యొక్క మంత్రం గురించి, వారు ఎలా ఏ సందర్భంలో నాకు ఉపదేశించారు దాని గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.